అంబటి దురుసు ప్రవర్తనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ టూర్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, బారికేడ్లు తొలగించి హంగామా చేశారని పోలీసులు ఆరోపించారు. 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ సింధు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో నిన్న జరిగినటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క మీటింగ్ ని ఆర్గనైజ్ చేశారో, ఈ యొక్క సత్తెనపల్లి ప్రోగ్రామ్ ఖరారు చేశారో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు అదేవిధంగా సత్తెనపల్లి ఇన్ఛార్జ్ గద్దెల సుధీర్ భార్గవ రెడ్డి పైన కూడా నిన్న పోలీసులు అయితే కేసు అయితే నమోదైతే చేయడం చూస్తాను. ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన సంబంధించి కొన్ని అనుమతులతో కూడుకున్నటువంటి షరతులతో కూడుకున్న అనుమతులు అయితే పోలీసులు అయితే ఇవ్వటం చూస్తాను. దాదాపు తన కాన్వాయ్లో 3 కార్లు మాత్రమే ఉండాలి, మినిమం 100 మంది మాత్రమే ఉండాలి, అంతకు మించి జన సమీకరణ జరగటానికి వీల్లేదు, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే దాన్ని కుదించి దీన్ని అంటే ఒక ఆర్డర్ అయితే వైసీపీ శ్రేణులుగా ఇవ్వటం చూస్తాను. కానీ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన నేపథ్యం ఒక్కసారిగా వేలాదిగా అక్కడికి కార్యకర్తలు తరలి రావడంతో కొంత ఉద్రిక్తగా వాతావరణం అయితే ఆ ప్రాంతం అంతా నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అంబటి రాంబాబు, అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సుధీర్ భార్గవ రెడ్డి ఈ ముగ్గురు పైన కూడా ఈ యొక్క సత్తెనపల్లి రూరల్ పోలీసులు అయితే కేసును అయితే నమోదు చేశారు. సెక్షన్ 223, సెక్షన్ 261, సెక్షన్ 189/3, సెక్షన్ 189/4, రెడ్ విత్ 119, సెక్షన్ 3 అంటే పీడీ యాక్ట్ పలు సెక్షన్ల కింద అయితే ఈ ముగ్గురు పైన అయితే కేసులు అయితే దీంతో పాటు వీరి ముగ్గురుతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణుల పైన అయితే సత్తెనపల్లి రూరల్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం చూస్తాను. ప్రధానంగా ఏదైతే అంబటి రాంబాబు పోలీసులు అంటే ఈ కంటిపూడి వద్ద జరిగినటువంటి బ్యారిగేట్ల తొలగించడము, ఆపుతావా మమ్మల్ని అంటూ కూడా పోలీసుల పైనటువంటి దురుసు ప్రవర్తన చేశాడు అనే నేపథ్యంతో పాటు ఏదైతే ఆ పోలీసు వాళ్ళు ఎవరు రాకుండా ఉండటం కోసం కొంచెం బ్యారిగేట్ల ఏర్పాటు చేయడం వల్ల బ్యారిగేట్లు కూడా తొలగించి ఆ పోలీసుల పైన దురుసు ప్రవర్తన చేసి వెళ్లిన నేపథ్యంలో ఈ పలు సెక్షన్ల కింద అయితే ఇప్పటికైతే పోలీసులు అయితే కేసు నమోదు చేయటం మీద చూస్తాను. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే డ్రెస్సులు అంటే మన పోలీసు వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారో ఆ విధులకి ఆటంకం కలిగిస్తూ తను దురుసు ప్రవర్తనతో పోలీసులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పబ్లిక్ కి అందరినీ కంట్రోల్ చేయడం నిమిత్తము ఏర్పాటు చేసిన బ్యారిగేట్లను తొలగించడం అట్లా అంటే ఏదైతే ఈ యొక్క పోలీసుల యొక్క విధులకు ఆటంకం కలిగించడంతో కూడా ఈ యొక్క కేసులు అయితే నమోదు చేయడం అయితే చూస్తాను. అదే కాకుండా అంటే కార్యకర్తలు అంటే పరిమితికి మించి కార్యకర్తలందరూ కూడా అక్కడ అసెంబ్లింగ్ చేశాడు, అతను అక్కడ సమీకరించాడు అంటూ కూడా ఈ ముగ్గురు పైన కేసులు అయితే నమోదు చేసినట్టుగా మనం చూస్తానే అన్నాం. కృష్ణ, అసలు ఈ అంబటి ఇలా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడొచ్చు, అలాగే అధికార పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనుకోవచ్చు? అంబటి రాంబాబు ఏదైతే నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అంబటి రాంబాబు అయితే ఒకంత దురుసుగా ప్రవర్తించినట్లయితే చూస్తాను. ఏం చేస్తారు మీరు, మమ్మల్ని పంపించరా, మమ్మల్ని ఆపుతారా, అన్నే ఆపుతారా అంటూ కూడా అంబటి రాంబాబు కొన్ని వ్యాఖ్యలు అయితే మనము సోషల్ మీడియాలో కూడా చూడటం అయితే జరిగింది. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్
పరిమితికి మించి వస్తే కంట్రోల్ చేయలేము, పోలీస్ డిపార్ట్మెంట్ అంత సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు అంటూ కూడా పరిమితిని తగ్గించి కూడా కొన్ని నిబంధనలతో కూడుకున్నటువంటి పర్యటనకైతే అనుమతి ఇవ్వడం చూస్తున్నాం. కానీ ఒక్కసారిగా అంతమందిని ఆ జనత సమీకరణ చేశారు అంటూ కూడా పోలీసులు వీరిపైన పలు సెక్షన్ల కింద నమోదు చేయడం అయితే చూస్తాను. కొన్ని అనుచిత వ్యాఖ్యలు అంటే పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కూడా పోలీసులు ఈ సెక్షన్ లో పెట్టినట్లయితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సెక్షన్ 3 అంటే పీడీ యాక్ట్ కూడా తన పైన అయితే నమోదు చేయడం అయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ.